ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విఘ్నులైన ప్రజలు, ఓటర్లు, తెలివికల్ల వాళ్ళు ఓటేయబోతా ఉన్నారు కదా. ఈ ఓట్లల్లో ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, మరీ ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏ ప్రాతిపదిక మీద మనం ఓటేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అని ఎగబెట్టి దొంగతనంగా విదేశాలకు పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కోసం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా ఎదురు చూస్తే అసలు రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికలకే రామని డబ్బా కొట్టిన ఈ దొంగ ప్రభుత్వం ఏం చేసిందో మీకు కళ్ళ ముంగట్టుంది కదా. కాంగ్రెస్ ఏం చేసిందో సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో 42% సీట్లు అని చెప్పి అట్లా మోసం చేసింది. ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు వస్తూ ఉంది. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కండి భూమిలోకి. 42% రిజర్వేషన్ అంశం చర్చకు రాగలని విదేశీ పర్యటనలకు పోయిండు. విదేశీ పర్యటనకు పోయి ఇక్కడ షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. బీసీ ప్రజలారా, మనం ఓటేసేటప్పుడు పరదసాటు పోయి ఓటేసేటప్పుడు ఈ దొంగ నా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వలేదు, ఈ దొంగ మా ఉద్యోగాలను కొల్లగొట్టిరు, ఈ ఉద్యోగాల ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తారు అనేటువంటి మననం మన మనసులో రావాలి. నిన్న బడ్జెట్ లెక్కలు చూస్తారు కదా. ఎవరి సొమ్ము ఎవరు తింటుడు, బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిన్న లెక్క చూసిరు కదా.